డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తే లక్షాధికారులు అవుతారో లేదో కానీ దానికి అయ్యే పెట్టుబడి, దాని వెనకాల రైతు పడే కష్టం మాత్రం అసలు వివరించలేనిది. మిలీబగ్స్, అఫిడ్స్ మరియు టర్మైట్ వంటి తెగుళ్లు డ్రాగన్ ఫ్రూట్ ను దెబ్బతీస్తాయి. అవి సాప్ పీల్చే తెగుళ్లు. ఇవి ప్రాథమికంగా మొక్క యొక్క తీపి రసాన్ని తింటాయి. అఫిడ్స్ చీమలను ఆకర్షిస్తాయి. అవి మొక్కలను కూడా తింటాయి. అంతేకాదు ఎరుపు, పసుపు రంగు మచ్చలు మరియు కాండం కుళ్ళు తెగులు డ్రాగన్ ఫ్రూట్ పంటను ప్రభావితం చేస్తాయి. అధిక వర్షపాతం మరియు అధిక నీరు లేదా నీటి ఎద్దడి పరిస్థితులు పంటకు ఈ వ్యాధులు రావడానికి ముఖ్య కారణం. కాండం కుళ్ళు సోకిన ప్రతి మొక్క నుండి ఇలాంటి వెన్న లాంటి పదార్థం వస్తుంది. ఈ కాండం కుళ్ళు బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు ప్రధాన కాండం ముదురు పసుపు రంగులోనికి మారి కుళ్ళిపోతుంది. పదునైన కత్తితో తెగులు సోకిన భాగాన్ని కట్ చేసి పొలం అంతా శుభ్రం చేయాలి. ఆ తర్వాత క్లోరోథలోనిల్ 2 గ్రాములు లీటర్ నీటితో లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆంథ్రాక్నోస్ నివారించవచ్చు. మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.